తోక వంకర పాకిస్తాన్ కూడా అంతే. ఓవైపు దోస్తీ అంటూనే కవ్విస్తోంది పొరుగు దేశం. ప్రపంచ దేశాలన్నీ పాక్ వైఖరిని ఖండిస్తున్నా డోంట్ కేర్ అంటోంది. ఇంతకీ పాకిస్తాన్ బుద్ధి మారదా? దాయాది దేశం మరో కార్గిల్ కుట్ర చేస్తోందా? హద్దు మీరేది అందుకేనా? యుద్ధం వస్తే ఏమవుతుంది? పాక్ టార్గెట్లో హైదరాబాద్ టాప్ లో ఉందా? భారత్ పాక్ బోర్డర్లో యుద్ధ మేఘాలపై వేసే స్పాట్లైట్. సరిహద్దు, రెండు దేశాలు, దశాబ్దాల వైరం. అయినా యుద్ధానికి ఒక నీతి ఉంది, పోరాటానికి ఒక పద్ధతి ఉంది. శత్రువైనా సరే చనిపోయాక మృతదేహాన్ని గౌరవంగా పంపించే నీతి మనది. మనకి కాదు, ఎవరికైనా సరే ఇది మానవ ధర్మం. కానీ తనకు అవేం లేవంటోంది దాయాది పాకిస్తాన్. యుద్ధం లేదు, కనీసం అలాంటి వాతావరణం లేదు. కవ్వించి హద్దుమీరి క్రూర మృగాల్లా, రాక్షసుల్లా ఇద్దరు భారత జవాన్ల తలలు తీసుకుని వెళ్లారు పాక్ సైనికులు. ఇదేం నీతని ప్రశ్నిస్తే మేం చెయ్యలేదన్న సమాధానం. ఇది పాక్ నిజ స్వరూపం. పాక్ వైఖరిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలివి. ఎదురు నిలిచి పోరాడే ధైర్యం లేని దాయాది దేశం దొంగ దెబ్బతీస్తోంది. ఒక్కసారి కాదు, అదే తమ నైజం అన్నట్లు ప్రతిసారి వెన్నుపోటు పొడుస్తున్న పాక్ నైజంపై అడుగడుగున అసహనం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూంచ్ ప్రాంతం జనవరి 8 అర్ధరాత్రి సరిహద్దును దాటుకుని వచ్చి మరీ ఇద్దరు భారత సైనికుల తలలు తెగనరికారు పాక్ సైనికులు. అక్కడితో ఆగలేదు, మరో సైనికుడి బాడీని గుర్తుపట్టడానికి వీలైనంతగా కుల్లబొడిచారు. నిజానికి బార్డర్ అవతలున్న హజీఫీర్ సెక్టర్లోని పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. అయినా సరే నీతి, శాంతి అన్న సూత్రాలు భారత్కే. దాంతో మాకేం పనిలేదన్నట్టు మన బార్డర్లోకొచ్చి మన సైనికులపైనే దాడికి దిగారు. అది పాక్ చేసిన దుస్సాహసం. ఈ ఘోరాన్ని భారత్ ఖండించింది. పాక్దే పాపమని విమర్శల దాడి చేసింది. కానీ పాక్ ప్రభుత్వం తప్పించుకుంది. పైగా తమ సైనికులు చేయలేదన్న వాదనను తెరపైకి తెచ్చింది. అంతేకాదు, తమ భూభాగంలోని బట్టాల్ స్థావరంపై భారత సైనికులు కవ్వింపు చర్యలకు దిగారని, ఓ సైనికుణ్ణి కాల్చి చంపారని దొంగ నాటకాన్ని బయటపెట్టింది. జరిగిన ఘోరానికి చింతిస్తున్నామని, కావాలంటే థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించుకోండని ఉచిత సలహా ఒకటి పారేసింది. ఇది పాక్ నైజం. Ceasefire on the LOC and not to go through the mechanisms which are already existing to normalize relations between the two governments. Now, I must say, a bit saddened that this is the government that I represent of the Pakistan People's Party, which has invested 4 years of building, normalcy, an environment of trust, an environment of moving forward to achieve common. పాక్ నేతల కోతలిలా ఉంటే భారత సైనికుల తలలో నరికిన పాక్ సైనికులు ఆనందంతో చిందులేశారు. అదేదో విజయ సంకేతంగా సంబరాలు చేసుకున్నారన్న కథనాలు వెలువడ్డాయి. పాక్ సైన్యం కుట్రపై దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాన్ని ఖండించని వాళ్లు లేరు. ముఖాముఖి పోరులో సైనికుల తలలు నరకడం ఏం నీతని ప్రశ్నిస్తున్నారంతా. ఇక మన పాలకులు మాత్రం ఎప్పట్లాగే తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. అవతలి వైపు నుంచి తగిన స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. Well, as far as my information goes, he was spoken to this morning. He was called to be hired to the ministry this morning, and he was spoken to in very strong terms. We have conveyed our deepest concern and protest at what has happened.
We had the discussion. కానీ వీర సైనికులు లాన్స్ నాయక్ హేమరాజ్, లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్ కుటుంబాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాక్ సైన్యానికి తగిన బుద్ధి చెప్పాలని, అదే తన కొడుకు భారత సైన్యమిచ్చే నివాళి అని సుధాకర్ సింగ్ తండ్రి సచ్చిదానంద్ సింగ్ ఆక్రోశం వెళ్లగక్కారు. సుధాకర్ సింగ్ది మధ్యప్రదేశ్ రాజౌరి జిల్లాలోని సిధి ప్రాంతం. 2002లో సైన్యంలో చేరాడు సుధాకర్. 4 నెలల క్రితం కొడుకు పుట్టాడు. బాబును చూసుకునేందుకు వచ్చే నెల 15న సిధి రావాల్సింది. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇక లాన్స్ నాయక్ హేమరాజ్ది ఉత్తరప్రదేశ్లోని ఖైరాడ్ ప్రాంతం. అతనికి భార్య, 2 కూతుళ్లు, 1 కుమారుడు. సైనికుల మరణాన్ని దేశం జీర్ణించుకోలేకపోతోంది. యుద్ధంలో మరణిస్తే వీర సైనికులుగా మిగిలిపోయేవాళ్లు. కానీ ఇలా దొంగ దెబ్బతో నేల కొరుగుతామని బహుశా మనవాళ్లు ఊహించలేదేమో. पहले से भी थी, छोटा बच्चा है 4 महीना, बेटा की बेटी है, बेटा है। होना तो नहीं चाहिए साहब ऐसे दुश्मन के साथ, पर क्या किया जाए, सरकार की शासन की व्यवस्था है. ఇక ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత సరిహద్దులో పాక్ సైన్యం మరింత బరితెగించింది. జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్లోని పూంచ్ సెక్టార్లోని బట్టల్ భారత సైనికుల అవుట్పోస్టులపై విరుచుకుపడ్డారు. కానీ మన సైనికులు అప్రమత్తంగా ఉండడంతో పాక్ సైన్యం తోక ముడిచింది. మరోవైపు చాకందాబాద్లోని పాక్ ఇండియా గేట్వేను పాక్ మూసేసింది. 25 సరుకు రవాణా వాహనాల్ని పాకులోకి అనుమతించకుండా అడ్డుకుంది. మొత్తానికి ఈ చర్యలన్నీ చూస్తుంటే పాక్ కయ్యానికి కాలు దువ్వుతోందన్న వాదనలు బలపడుతున్నాయి. దేశ విభజన నుంచి పాక్ వైఖరి అంతా ప్రపంచం మొత్తం వేలెత్తి చూపించినా తన బుద్ధి చూపించుకుంటూనే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తేలిన హఫీజ్ సయీద్ నుంచి దావూద్ ఇబ్రహీం దాకా అందర్నీ నెత్తిన పెట్టుకుని ఊరేగిన చరిత్ర పాక్ది. భారత్తో శాంతి సంబంధాలు కోరుకుంటున్నామని నీతులు చెప్తూనే సరిహద్దుల్లో గుంటనక్కల్లా గోతులు తవ్వుతోంది. 3 సార్లు భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా బుద్ధి తెచ్చుకొని పాక్ మరో కార్గిల్ కు రెడీ అవుతుందా? బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే ఈ సందేహాలు నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాక్ దొంగ నాటకాల గురించి భారత్ కన్నా ఇంకే దేశం పెద్దగా రుచి చూసుండదు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య కయ్యానికి కాలు దువ్వుతోంది పాక్ సైన్యం. అందుకే ఈ పరిస్థితి. పన్నెండేళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు చేశాయి. అప్పటి నుంచి భారత్ తన పరిధిలోనే ఉంది. ఈ గ్యాప్ లో మన దేశం ఎన్నో సార్లు స్నేహహస్తం అందిస్తూనే పాక్ తో మైత్రికి చెయ్యి చాచింది. 2001 డిసెంబర్లో కుదిరిన ఒప్పందంతో నమ్మకమైన మైత్రి కోసం భారత్ ఎన్నో అడుగులు ముందుకు వేసింది. భారత్ చర్యలతో ఇటు నేలపై అటు నింగిలో ఉన్న ఆంక్షలన్నీ రద్దయ్యాయి. 2 దేశాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. కానీ పాక్ మాత్రం కడుపులో కత్తులు నూరుతూ ముఖంపై నవ్వులు పులుముకుంది. అప్పట్నుంచి పాక్ వన్నీ నక్కజిత్తులే. ద్వైపాక్షిక ఒప్పందాలు మెరుగుపరుచుకుంటామంటూనే ఎల్ఓసీలో AK-47లను గురిపెట్టింది పాక్. ఈ 10 ఏళ్లలో అది చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు. ఓవైపు అంతర్గత కుమ్ములాటలు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నా భారత్ మీద మాత్రం కారాలు మిరియాలు నూరుతోంది. మన దేశంపై కక్షతో టెర్రరిస్టులకు షెల్టర్ ఇస్తోంది పాక్. కానీ పాలు పోసి పెంచినా కాటేస్తాయన్న వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే ఆ దేశానికి అర్థమవుతోంది. ఏడాది పొడవునా రావల్పిండి, లాహోర్, పంజాబ్, స్వాత్ ఇలా ఒకటేమిటి ప్రతి చోట బాంబుల మోత మోగుతూనే ఉంది.
ప్రభుత్వాలకు సైన్యానికి అస్సలు సంబంధమే ఉండదు. ఒకరు సై అంటే ఇంకొకరు నై అంటారు. అందుకే పాలకులదో మాట, ఆర్మీ చీఫ్లది మరో ఆట. భారత్తో సాన్నిహిత్యం కోసం ప్రభుత్వ అధినేతలు ప్రయత్నించిన ప్రతిసారి సైన్యం దాన్ని ఖరాబ్ చేస్తూ ఉంటుంది. 2006-7 వరకు పరిస్థితి బాగానే ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని అందరూ సంబరపడుతున్న టైంలో 2008లో ముంబై బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. ఈ ఘోర కలి పాక్ చొరవతోనే జరిగాయన్నది జగమెరిగిన సత్యం. దానికి సజీవ సాక్ష్యంగా కసబ్ను చూపించినా ఆ కసాయితో మాకేం సంబంధం లేదని బుకాయించింది. సరిహద్దుల్లో హద్దులు మీరడం పాక్ సైనికులకు కొత్త కాదు. 2009లో 28 సార్లు అక్రమ చొరబాట్లు నమోదయ్యాయి. 2010లో అది 44కు చేరింది. గతేడాది వాటి సంఖ్య 117కు పెరిగింది. ఇదంతా భారత సైనికుల చేతగాని తనమనుకుంటే పొరపాటే. మన పాలకులకు అన్నీ తెలుసు. కానీ వాళ్లు ఆదేశిస్తే కదా మనవాళ్లు పోరాడేది. అందుకే పాక్ అలా చెలరేగిపోతోంది. ఆ ఉదాసీనతే ఇలా తలలు తెగ నరికేదాకా తీసుకువస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తం 772 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రెండు దేశాలు అంగీకరించిన సరిహద్దు. కానీ భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. పూంచ్ సెక్టార్లో టెర్రరిస్టు చొరబాట్లను పాక్ ప్రోత్సహిస్తూనే ఉంది. అదే పూంచ్, యూరి సెక్టార్లలో మన సరుకు రవాణా వాహనాలకు అడ్డేస్తోంది. ఇది పాక్ ద్వంద్వ నీతి. సైనికుల తలలు నరికిన ఘటనలో ఉగ్రవాదుల హస్తముందన్న మరో వాదన తెరపైకి వచ్చింది. ఘటనకు కొద్ది రోజుల ముందు లష్కర్-e-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించినట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. సయీద్ పర్యటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో చొరబాట్లు పెరిగాయన్నది ఇంటెలిజెన్స్ అనుమానం. సైనికుల దాడికి ఉగ్రవాదులే కారణం కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు సార్లు యుద్ధం, మూడింట్లోనూ భారత్దే విజయం. ప్రతిసారి తోక ముడవడం పాక్ వంతు. దేశ విభజన తర్వాత ప్రతిసారి భారత్తో పేచీ పెడుతూనే ఉంది పాక్. తరచూ తలనొప్పులు సృష్టిస్తూనే ఉంది. కాశ్మీర్ పేచీ కోసం భారత్ను చికాకు పెడుతూ తనకు తానే కాలిపోతోంది పాక్. ఇంతకీ భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణానికి కారణాలేంటి? జమ్మూ కాశ్మీర్ భారత్కు కీలకమైన ప్రాంతం. పాక్ కోరుకుంటున్న ప్రాంతం. దాన్ని వదలకుంటే పాక్తో చిక్కులు తప్పవన్నది భారత్ ఆందోళన. అందులో మెజార్టీ జనం తమతో కలుస్తారన్నది పాక్ వాదన. అందుకే దశాబ్దాలుగా భారత్తో పాక్ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అక్టోబర్ 21 మొదటి కాశ్మీర్ యుద్ధం ప్రారంభమైన రోజులవి. అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు రెండు దేశాల ప్రజలు. అంతలోనే కాశ్మీర్ రాజ్యం కోసం పోరు మొదలైంది. దేశ విభజన టైంలో సంస్థానాలకు ఓ ఆఫర్ ఇచ్చారు నాటి పాలకులు. ఇష్టం మేరకు భారత్లోనో పాక్లోనో కలిసే స్వేచ్ఛను కల్పించారు. కానీ కాశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ పాకిస్తాన్ దురాక్రమణకు దిగడంతో చివరి క్షణంలో భారత్తో ఒప్పందం కుదుర్చుకుని కాశ్మీర్ను విలీనం చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన భారత్ పాక్ సైన్యాన్ని తరిమికొట్టింది. పాక్ సొంత భూభాగంలో లాహోర్ను దాటిపోయింది. భారత విజయం ఖాయమైన చివరి క్షణంలో అనూహ్యంగా నాటి ప్రధాని నెహ్రూ ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కోరారు. ఆయన నిర్ణయం సరైందా కాదా అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగాన్ని వదిలేసి భారత్ ఏకపక్షంగా వెనక్కి తగ్గింది. చేతులారా పాక్ జుట్టును వదిలేసినట్లయింది. పైగా రాచపండుల POK ప్రాంతాన్ని వదులుకున్నట్లయింది. చివరికి యుద్ధంలో భారత్ గెలిచి ఓడినట్లయింది. 1948 డిసెంబర్ 31న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పుడే లైన్ ఆఫ్ కంట్రోల్ను నిర్ధారించుకున్నాయి. ఆగస్టు 5 పాక్ మరోసారి కాశ్మీర్ కోసం యుద్ధానికి కాలు దువ్వింది. నిజానికి పాక్ టార్గెట్ కాశ్మీర్ అయినా మరికొన్ని భూభాగాలపై కన్నేసింది. దానికోసం అక్రమ చొరబాట్లను ప్రేరేపించింది. దానికోసం ఆపరేషన్ గిబ్రాల్టర్ను చేపట్టింది. భారత బలగాన్ని అంచనా వేయలేక తోక ముడిచింది. కేవలం 20 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలోనూ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ ను కరెక్ట్ గా నిర్ధారించలేకపోయింది. డిసెంబర్ 3 బంగ్లాదేశ్ విమోచన కోసం భారత్ పాక్తో మరోసారి యుద్ధ రంగంలో తలపడింది. ఈస్ట్ పాకిస్తాన్ గా పిలిచే బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా యుద్ధానికి సిద్ధమైంది. పాక్ బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో బంగ్లాదేశ్ నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సాయం కోరింది. మన సైన్యం రంగంలోకి దిగింది. దాంతో యుద్ధ తీవ్రత పెరిగింది. భారత సైన్యానికి బంగ్లా సైన్యం తోడు కావడంతో పాక్ తోకముడవక తప్పలేదు. దాంతో కేవలం 13 రోజుల్లోనే పాక్ ఓటమిని అంగీకరించింది. ఈ యుద్ధంలో అటు ఇటు మొత్తం 9 లక్షల మంది సైనికులు పాల్గొనడం విశేషం. ఈ యుద్ధం తరువాతే బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. మే కార్గిల్ యుద్ధం. కాశ్మీర్ ఆక్రమణ కోసం మరోసారి ట్రై చేసి పాక్ చేతులు కాల్చుకుంది. ఆసియాలో అణుబాంబులు కలిగి ఉన్న దేశాల మధ్య జరిగిన రెండో యుద్ధంగా ఇది చరిత్రకెక్కింది. లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటి పాక్ చొరబాటుదారులు భారత్లోకి చొచ్చుకొచ్చారు. లడఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ ప్రయత్నించింది. దాంతో యుద్ధం తప్పనిసరైంది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ అత్యుత్సాహంతో జరిగిన ఆ యుద్ధంలో పాక్కు అంతర్జాతీయంగా చివాట్లు తప్పలేదు. అందులో మన సైనికులు 527 మంది చనిపోతే పాక్ సైనికులు 4000కు పైగా మృతి చెందారు. అయినా కార్గిల్ యుద్ధంపై తనకు పశ్చాత్తాపం లేదని అప్పట్లో హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్లో తన మనోగతం బయటపెట్టారు. లైన్ ఆఫ్ కంట్రోల్ తప్పుతోంది. పాక్ చేసిన దురాగతం యుద్ధ మేఘాలను సృష్టిస్తోందా? మరో కార్గిల్ కు కాలు దువ్వే ప్రయత్నంలోనే పాక్ తోక జాడిస్తోందా? సొంత దేశంలో ఛాందసవాదుల్ని సంతృప్తిపరచడానికి కాశ్మీర్ కార్డును మళ్లీ తెరపైకి తెచ్చిందా? భారత్తో స్నేహం పేరుతో పాత పగలు మర్చిపోతున్నారన్న విమర్శ రాకుండా కటీఫ్ చెప్తోందా? ఇంతకీ మళ్లీ యుద్ధం వస్తే ఏమవుతుంది? మారిన పరిస్థితుల్లో యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? ఓవైపు టెర్రరిస్ట్ దాడులు, మరోవైపు బార్డర్లో అక్రమ చొరబాట్లు, అన్ని పాక్కు తెలిసి జరుగుతున్న ఘటనలే, కావాలని వేస్తున్న ఎత్తులే. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పాక్ మరో యుద్ధానికి రెడీ అవుతుందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.
నక్కజిత్తుల వైఖరిని ప్రపంచం గమనిస్తూనే ఉంది. అగ్రరాజ్యం సపోర్ట్తో ఆ దేశం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందన్నది జగమెరిగిన సత్యం. భారత్ను అశాంతికి గురిచేయడం ఒక్కటే పాక్ టార్గెట్. దాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు చైనా భారత్పై యుద్ధానికి సై అంటోంది. మొదట్లో మెక్మోహన్ లైన్లోనే అక్సాయ్ చిన్పై చైనాతో భారత్కు సమస్య ఉండేది. కాలక్రమంలో దాన్ని ఆక్రమించేసింది డ్రాగన్. అయినా దాని ఆవేశం చల్లారలేదు. హిమాచల్ ప్రదేశ్ను ఆక్యుపై చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాక్కు భారత్పై పైచేయి కావాలి. చైనాకు భారత్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే దోస్తు కావాలి. అందుకే పాక్ను చైనా ఎగదోస్తుందన్న వాదనలు ఉన్నాయి. డ్రాగన్ సపోర్ట్తోనే పాక్ యుద్ధ సన్నాహాలు చేసుకుంటుందన్న అనుమానాలు ఉన్నాయి. యుద్ధం తర్వాత పాక్ మేల్కొంది. అణ్వాయుధాల కోసం అడ్డదారులు ఎన్నో తొక్కింది. నాటి పాక్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాట. అణ్వాయుధాల కోసం అప్పు తెద్దాం, లేదంటే అడుక్కు తిందాం, అవసరమైతే దొంగులిద్దామని. అందులో భాగంగా నాటి చైనా ప్రధాని మావోకు తమ అణ్వాయుధాలు అవసరాన్ని విన్నవించి సాయం చేయమని కోరాడట. చివరికి పంతం నెగ్గించుకుని ఇప్పుడు 2 న్యూక్లియర్ ప్లాంట్లను స్థాపించుకుంది. ఆ ప్రయత్నాల్లో 80లోనే అమెరికా పాక్కు యురేనియం సప్లై చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని నిర్ధారిస్తూ పాక్ అణుశాస్త్ర పితామహుడు ఏక్యూ ఖాన్ కొన్ని పత్రాలను లీక్ చేశాడు. దాంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలు పాలు చేసింది పాక్. ఇటు భారత్ అటు పాక్ 2 అణ్వాయుధాల నిల్వల కోసం పరుగులు పెట్టాయి. ఈ మధ్య మన దేశం అగ్ని 5 లాంటి అత్యాధునిక బాలిస్టిక్ షిప్ ని ప్రయోగించింది. 5000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను సైతం ఛేదించేలా దాన్ని తయారు చేశారు. పోఖ్రాన్ ప్రయోగం తర్వాత భారత్ ఎన్నో ఆయుధాలను సమకూర్చుకుంది. కానీ అన్ని ఆయుధాలు ఒకెత్తు, అగ్ని 5 ఒకెత్తు. భారత అమ్ముల పొదలోని అస్త్రమిదే. నష్టం, ప్రాణ నష్టం తక్కువే. కానీ ఈసారి యుద్ధం వస్తే మాత్రం నష్టం ఊహకందదు. కేవలం భారత్ పాక్ మాత్రమే యుద్ధంలో పాల్గొన్న 2 దేశాల్లో ఏ ఒక్క దేశం అదుపు తప్పి అణుబాంబులు మిస్ప్లేస్ అయినా కష్టమేనంటున్నారు నిపుణులు. మరోవైపు పాక్ మాత్రం హైదరాబాద్ ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. డిఫెన్స్ లో కీలక రంగాలైన DRDOతో పాటు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కేంద్రం హైదరాబాద్ లో కొలువుండడం పాక్ టార్గెట్ కు కారణం. ఇప్పటికే అక్రమ చొరబాట్లతో దేశవ్యాప్తంగా టెర్రరిస్టులను పాక్ వివిధ ప్రాంతాల్లోకి తరలించిందన్న వాదనలు ఉన్నాయి. పైగా దేశంలో ఎక్కడ టెర్రరిస్టు దాడులు జరిగినా మూలాలు హైదరాబాద్ లోనే బయటపడుతుండడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఇన్నాళ్ళు మన దేశానికి పరోక్షంగా సపోర్ట్ చేసిన అమెరికా ఈసారి జోక్యం చేసుకున్నట్టుంది. అన్నీ కలిపి భారత్ ను ఒత్తిడిలోకి నెడుతున్నాయి. నిజంగా యుద్ధం వస్తే భారత్ ఎదురు నిలవగలదా? పాక్ నక్కజిత్తులకు డ్రాగన్ ఎత్తులు తోడైతే పరిస్థితి ఏంటన్నదే అసలు సమస్య. వచ్చే ఏడాది ఎన్నికలు, లాడెన్ను చంపించారన్న విమర్శలు, అమెరికాకు తొత్తుగా మారిందన్న వ్యతిరేకత, అతివాదుల్లో
ఛాందసవాదుల్లో అసహనం ఇవన్నీ ఎదుర్కోవడానికి పాక్కు కనిపించిన స్టంట్ కాశ్మీర్. భారత వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్. సరిహద్దు కవ్వింపులు అందుకే అంటున్నారు రక్షణ నిపుణులు. కుక్క కాటకు చెప్పుదెబ్బలా పాక్కు ఘాటుగా బదులివ్వాలని దేశమంతా కోరుకుంటోంది. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.